కాకపుట్టిస్తోంది. సమీకరణకు ముందుకు రాని భూముల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడంతో రాజధానిలో రణం తప్పదనిపిస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ ఇదే అంశంపై పర్యటన చేస్తుండటంతో మరింత హీట్ పుట్టింది. భూసేకరణను అడ్డుకుంటామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ అమరావతికి కాసేపట్లో చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నరసింహారావు మనకు అందుబాటులో ఉన్నారు. నరసింహారావు, ఎన్ని గంటల ప్రాంతంలో అమరావతికి జగన్ చేరుకుంటారు? ఏ ఏ గ్రామాల్లో పర్యటిస్తున్నారు? అలాగే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఏంటి? ఈశ్వర్, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు రాజధాని గ్రామాల సమస్యలపై మీడియా దృష్టికి తీసుకొచ్చినా లేకపోతే అసెంబ్లీని వేదికగా చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఫస్ట్ టైం ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయానికి మరి కాసేపట్లో చేరుకొని బయట మార్గాన మంగళగిరి మీదుగా ఆయన మంగళగిరి మండలం నిడమరు చేరుకున్నారు. నిడమరులో గాని అంతేకాకుండా కూడా కురగల్లు, పెనమాక, ఉండవల్లి, తాడాపల్లి, నవులూరు గ్రామాల రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు. మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుగా తాడాపల్లి మండలం పెనమాక, ఉండవల్లిలో జగన్ టూర్కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరారు. కానీ ఇది సచివాలయం ప్రొసెస్ లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ అనుమతులు ఇవ్వడం కుదరదంటూ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కానీ జగన్మోహన్ రెడ్డి రైతులతో ఇంటరాక్ట్ ప్రోగ్రామ్ ఏదైతుందో ముఖాముఖి కార్యక్రమాన్ని నిడమర్రు మీదుగా చేసుకోవాలని చెప్పేసి జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ చెప్పారు. దీంతో జగన్మోహన్ రెడ్డి టూరు నిడమర్రు ముందుగా మొదటిసారిగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేశారు. ఆ తర్వాత కురగల్లు గాని, తర్వాత మందడం, లింగాయపాలెం, ఆ తర్వాత రాయపూడితో ఆయన టూరు ముగించినట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం రైతులతో ముఖాముఖి కాకుండా ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? నిరసన కార్యక్రమాలు లాంటివి ప్రధానంగా కూడా ఆయన రైతుల సమస్యల పైన ఏదైతే ఉందో రాజధానికి భూ సమీకరణకి 30,000 ఎకరాల దగ్గర కూడా ఇచ్చారు. ఇప్పుడు 8,000 ఎకరాలు రాజధానికి రైతులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఎకరాల రైతులు కూడా దీన్ని ఇవ్వమని చెప్పేసి విస్మరించుకొని కూర్చున్నారు. దీంతో ప్రభుత్వం భూసేకరణకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గ్రామాల రైతులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉంటారని చెప్పేసి కూడా ఆయన ఈ రోజు ఈ టూరు పెట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఈ కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు గాని, కూలీలు గాని, అంతేకాకుండా చేతి వృత్తులు, కుల వృత్తులు వాళ్ళతో కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం చేపడుతున్నారు. ఈశ్వర్, తన పర్యటనను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు కార్యకర్తలని దారి పొడవునా అంటే జగన్ టూర్ వెళ్లేటటువంటి పర్యటన సాగేటటువంటి మార్గంలో మోహరించి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి అలాంటి పరిస్థితులు అక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ప్రధానంగా ఉంటే ఈ తాడికొండ నియోజకవర్గం కానీ మంగళవారం నియోజకవర్గం కొన్ని గ్రామాల్లో టీడీపీ బలంగా ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో టూరు ఉంటే అడ్డుకోవాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు ఆ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి టూర్ నేపథ్యంలోనే ప్రభుత్వము వణికిపోతుంది, టీడీపీ నేతలు వణికిపోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి టూర్ కు తమ అడిగిన చోట అనుమతి ఇవ్వలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా రాజధాని గ్రామాల్లో రైతులకి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి భూసేకరణ పేరుతో, భూ సమీకరణ పేరుతో రైతుల దగ్గర నుంచి పచ్చటి పొలాల నుంచి భూములు దాక్కుంటానని చెప్పేసి కూడా వైసీపీ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే 30,000 ఎకరాలు సేకరించినటువంటి ప్రభుత్వానికి ఈ 8,000తో ఒరిగేదేముందని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి టూరు ప్రారంభమవుతుంది. కానీ టీడీపీ విలేజెస్ ఏమంటే ఉన్నాయి అవన్నీ కూడా వెలగపూడి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అటు టూరు క్యాన్సిల్ చేశారు. నిడమర్రు కానీ, అంతేకాకుండా పెనమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ఈ గ్రామాలు ఏవైతున్నాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా కూడా ఉన్న గ్రామాలు. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా ఉండటంతో కూడా వాళ్ళు భూమిని కూడా ఇవ్వలేదు రాజధానికి. ఈ నేపథ్యంలోనే భూసేకరణకు వెళ్తున్నామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ గాని, పత్తిపాటి పుల్లారావు గాని బహిరంగ కూడా ప్రకటన చేసిన విషయాలు కూడా మనం చూసాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలోనే నిన్న గాని మొన్న గాని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గాని, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా కొన్ని గ్రామాలు పర్యటించిన విషయం కూడా మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి టూర్ ఉన్న నేపథ్యంలోనే మంత్రులు పర్యటించారని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ గ్రామాల్లో ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.